వెల్కమ్ టు ఐబీటీవీ. కడప జిల్లా రాజంపేట ఎస్డిపిఓ కార్యాలయంలో హర్షవీణ విచారణకు హాజరయ్యారు. రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ కు సంబంధించిన కేసు నేపథ్యంలో ఈ విచారణ కొనసాగుతోంది. జాతీయ షెడ్యూల్ కులాల కమిషన్ ప్రకటించిన విధంగా అధికారులు రాకపోవడంతో విచారణను ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే పర్యవేక్షిస్తున్నారు. హర్షవీణతో పాటు ఆమె న్యాయవాది సాయి కృష్ణ ఆజాద్ కూడా కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా లాయర్ ఆజాద్ మాట్లాడుతూ తమ కంప్లైంట్ పై వచ్చిన ఆరోపణలు అసత్యమని చెప్పారు. ఎందుకంటే ఇప్పుడు ఎస్సీ కమిషన్ లో మేము అప్పుడు వేసాము కంప్లైంట్. సో నేషనల్ ఎస్సీ కమిషన్ లో పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది. ఈ విషయం ప్రాక్టీసింగ్ అడ్వకేట్ నేనేంటంటే ఈ రోజు హర్షవీణ గారికి సంబంధించిన మేము ఎస్సీ నేషనల్ ఎస్సీ కమిషన్ లో గతంలో ఒక ఫిర్యాదు చేశాం. ఎందుకంటే అంత ముందు మేము చేసిన ఫిర్యాదు సంబంధించిన ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫిర్యాదుతో పాటుగా అడిషనల్ గా జరిగింది వాట్ ఈస్ ఫ్యాక్ట్ అనే దాని మీద మేము నేషనల్ ఎస్సీ కమిషన్ లో ఫిర్యాదు చేసాం. ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఇక్కడ రాష్ట్ర స్థాయిలో కానీ లోకల్ స్థాయిలో కానీ కొంచెం పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనే ఉద్దేశంతో అక్కడ మేము ఫైల్ చేయడం జరిగింది. సో మా పిటిషన్ స్వీకరించిన నేషనల్ ఎస్సీ కమిషన్ వారు ఈ రోజు ఏఎస్పీ గారికి మన హెగ్డే సార్కి ఒక నోటీస్ ఒకటి ఇవ్వడం జరిగింది. దీని మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. సో అకార్డింగ్ దట్ నోటీస్ మేము వచ్చాము. ఇక్కడ మా యొక్క ఏదైతే ఉందో మాకు సంబంధించిన అన్ని వివరాలు ఆయనకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది. సార్ సావధానంగా మొత్తం విన్నారు. విన్న తర్వాత దీనికి సంబంధించిన ఏదైతే ఉందో త్వరలో దానికి సంబంధించిన ఎంక్వైరీ చేయటం కానీ ఏదైనా కానీ చేసి మాకు న్యాయ సహాయం అలాగే ఈ విషయం మీద మేము చెప్పడం జరిగింది. దీనిపైన ఇంకా న్యాయ పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. చాలా సింపుల్ అండి. ఒక చిన్న ఎంప్లాయీ ఒక ఎమ్మెల్యేని బెదిరించే స్థాయి ఉంటుందా? వాళ్ళు పెట్టిన సెక్షన్స్ 308 ఎక్స్టార్షన్ సెక్షన్స్ అంటే 10 years సెక్షన్స్ పెట్టి మా క్లయింట్ ని చాలా ఇబ్బంది పెట్టారు. సో దాని మీద ఆనరబుల్ హైకోర్టుకి వెళ్ళాము. బెయిల్ మీద అమ్మాయి వచ్చారు, బయటకు వచ్చారు. అమ్మ మండే నుంచి ఆమె డ్యూటీకి ఆమెకు వెళ్తున్నారు. సో ఇంకోటి ఏంటంటే దీనికి సంబంధించి కూడా ముందు వెళ్తానికి కూడా మేము న్యాయపరంగా అవసరం సుప్రీంకోర్టు కానీ నేషనల్ ఎస్సీ కమిషన్ కానీ ఎన్హెచ్ఆర్సీలో ఆల్రెడీ మేము పిటిషన్ ఫైల్ చేసాం. ఎస్సీ కమిషన్ లో ఫైల్ చేసాము. అలాగే మహిళా కమిషన్ లో కూడా మేము ఫిర్యాదు చేసాం. సో ఇదంతా కూడా న్యాయపరమైన అంశాలు కాబట్టి కొంత సమయం పడతా ఉంటుంది. సో డే బై డే మీకు అప్డేట్ నేను ఇస్తాను. నమస్కారం. ఈ గ్రామ పంచాయతీలో జూనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఇసుకపట్ల హర్షవీణ అనే ఆమె నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీలో ఒక పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ మీద దౌర్జన్యం జరిగింది అనేసి ఒక పిటిషన్ పెట్టుకోవడం జరిగింది. ఆ పిటిషన్ విచారణ భాగంగా ఒక నోటీస్ ఆమెకి ఇవ్వడం జరిగింది. వచ్చి ఇక్కడ సో ఈ ఎంక్వైరీ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ అవర్ కంప్లైంట్ చట్ట ప్రకారంగా మనము చర్యలు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు ఎమ్మెల్యే మీద ఇవ్వడం జరిగింది. ఓకే, అది మనం యాజ్ పర్ మెరిట్స్ యాజ్ పర్ చట్టపరంగా చేస్తాం.